హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి నీతి కథతో మీ ముందుకొచ్చాను. లేట్ చేయకుండా కథని స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చెప్పే కథ నచ్చితే ప్లీజ్ వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. కథనైతే మొదలు పెట్టేద్దాం. ఒకానొక పెద్ద అడవిలో ఇలా సుందరమైన ప్రదేశాలు చాలా ఉండేవి. ప్రతి ఒక్క చోట్లో కూడా జంతువులన్నీ ఇలా మూకుమ్మడిగానైతే కలిసి ఉండేవి. ఇక్కడ పక్షులు మంచిగా పాటలు పాడుతూ ఉండేవి. జింకలు గెంతుతూ ఉండేవి. కోతులు చెట్ల మించి అటు ఇటు ఎగురుతూ సంతోషంగా ఉండేవి. ఇదే విధంగా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవి. ఈ అడవికి ఒక రారాజు ఉన్నాడు. అతడే ఈ సింహం. ఇతనికి చాలా గర్వం ఉండేది. కోపం కూడా ఎక్కువగా ఉండేది. తను రాజు కాబట్టి తను చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వినాలన్న ఆ సంకల్పంతో తను ప్రతి ఒక్క జీవిని కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవాడు. తను వస్తున్నాడంటేనే మిగతా జంతువులన్నీ కూడా భయంతో అయితే ఇలా పక్కకు జరుగుతూ ఉండేవి. ఈ సింహానికి కూడా ఇంకా గర్వం అయితే బాగా పెరిగిపోయింది. చిలుకమ్మ మాత్రం భయపడకుండా సింహంతో అయితే ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ ఉండేది. మహారాజా, మీరు ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క జంతువు భయపడిపోతుంది. మీరు అలా చేయడం తప్పనైతే చిలుకమ్మ ఆ సింహాన్ని ఎదురిస్తూనే ఉండేది. అయినా కానీ సింహం చాలా గర్వంతో ఉండేది. జంతువు ఏది ఎదురుపడ్డా కానీ దాని మీద దాడి చేసి చంపి తినేస్తూ ఉండేది. ఇలా అడవిలో జంతువులన్నీ కూడా చాలా భయంతో అయితే వాటి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోతూ ఉండేవి. ఆ చిలుకమ్మ అయితే పక్కన నుంచి అన్నీ గమనిస్తూనే ఉంది. ఎప్పటికో ఒకప్పటికి ఈ సింహానికి తగిన బుద్ధి చెప్పాలనైతే ఎదురు చూస్తూ ఉండేది. ఇలా సింహం దాడి చేస్తున్నప్పుడు మిగతా జంతువులు కూడా ప్రాణ భయంతో ఇలా పరుగులు తీస్తూ ఉండేవి. సింహం మాత్రం అది చూసి సంతోషంతో గర్వపడేది. ఎందుకంటే తను రాజు కదా! తనను చూసి అందరూ భయపడుతున్నారన్న ధైర్యంతో అయితే అది గర్వంగా ఉండేది. ఇదే విధంగానైతే ఒకరోజు సింహం వేటాడుతూ అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటుంది. ఈలోపు జంతువులన్నీ కూడా దాహం తీర్చుకోవడానికి కొలను వద్దకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా వాటి దాహం తీర్చుకుంటూ ఉంటాయి. అన్నీ ఉండగా ఈ సింహం అలిసిపోయి వాటిని చూస్తూ ఉంటుంది. వాటి మీద దాడి చేయడానికి గుంపుగా ఉన్నప్పుడైతే వీలు పడదనేసైతే చివరికి మిగిలే జంతువు మీద దాడి చేద్దామనైతే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్ని జంతువులన్నీ కూడా కడుపు నిండా నీళ్లు తాగి వెళ్ళిపోతాయి. ఈ జింక మాత్రం కొంచెం అలసిపోయినట్లుగా ఉండి అదే చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఇది గమనించిన సింహం ఒక ఆలోచనలో పడుతుంది. ఈ జంతువు మీద నేను దాడి చేసి నా ఆకలిని తీర్చుకోవాలి అని అనుకుంటుంది. అది ఒక చిన్న జింక కాబట్టి పక్కనే ఉన్న చిలకమ్మ చూసి అంటుంది కదా, సింహం రాజా, నువ్వు ఇలా దాడి చేయడం తప్పు. ఎందుకంటే అది చిన్న జీవి. నువ్వు ఇలా భయపెట్టి ప్రతి ఒక్క జంతువు మీద దాడి చేస్తూ ఉంటే అడవంతా కూడా ఖాళీ అయిపోతుంది. దయచేసి నువ్వు అలా చెయ్యకనైతే సింహాన్ని చిలుకమ్మ హెచ్చరిస్తుంది. ఇలా హెచ్చరిస్తున్నా కానీ సింహం మాత్రం గర్వంతో నేను ఈ అడవికి రాజుని, నాకు ఎదురు చెప్పకూడదు ఎవరైనా అని సింహం గట్టిగా గర్జించి చెప్తుంది. చిలుకమ్మ మాత్రం అది నచ్చక, వద్దు మహారాజా, మీరు ఇలా చేయకూడదనైతే చెప్తుంది. ఈలోపు జింక మళ్ళీ లేసి కొన్ని నీళ్ళనైతే తాగుతూ ఉంటుంది. ఈ సింహం కూడా అదును కోసం ఎదురు చూస్తుంది కదా, దాడి చేద్దామన్న ఆలోచనలో ఉంటుంది. చిలుకమ్మకు మాత్రం ఈ విషయం నచ్చక వాదిస్తూనే ఉంటుంది. సింహానికి ఇంకా కోపం ఎక్కువొచ్చేసి, చూడు చిలకమ్మ, నాకు ఆకలిగా ఉంది. ఈ సమయంలో నిన్నైనా సరే దాడి చేసి నేను తినేస్తాను. నాకు నువ్వు ఎదురు చెప్పొద్దు అని గట్టిగా గర్జిస్తుంది. చిలుకమ్మ కూడా కొంచెం బెదిరిపోయి ఆలోచనలో పడుతుంది. ఈ సింహానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ఉంటుంది. ఈలోపు సింహం కూడా బాగా ఆకలితో ఉంది కదా, జింక మీద దాడి చేయడానికైతే చూస్తూ ఉంటుంది. ఇలా చూసే క్రమంలో ఆ కింద ఉన్న రాళ్ళని మర్చిపోతుంది సింహం అయితే. ఎంతసేపున్నా జింకను తినాలన్న ఆలోచనే ఉంటుంది కానీ తనకి గాయాలవుతాయన్న ఆలోచనలో ఈ సింహం రాజు అయితే ఉండదు. అదే విధంగానైతే వేటాడడానికి పరిగెడుతుంది. ఇలా పరిగెత్తే క్రమంలో ఏమవుతుందంటే ఆ రాళ్ళ మధ్యలో ఒక రాయి మాత్రం ఈ సింహం కాలుకి కుచ్చుకుంటుంది. అది కుచ్చుకోగానే సింహం గట్టిగా అరిచి ఆడనే
కూర్చుంటుంది. ఈలోపు చిలకమ్మ, జింక గమనించి మహారాజుకి దెబ్బ తగిలిందనేసి అయితే పరుగు పరుగున దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చి చిలకమ్మ, జింక ఆ సింహానికి ఆ గాయాన్ని మొత్తం కూడా కుచ్చుకున్న రాయిని తీసి చిలకమ్మ కొన్ని నీళ్లు తెచ్చి గాయం మీద పోస్తూ ఉంటుంది. సింహం అదంతా గమనించి జింకని, చిలకమ్మని అడుగుతుంది. చిలకమ్మ, నేను నిన్ను, జింక మీద దాడి చేయడానికి చూశాను. అయినా కానీ మీరు అవి మర్చిపోయి నాకు సహాయం చేయడానికి వచ్చారు. మీది ఎంత పెద్ద మనసు అని అడుగుతుంది. జింక కూడా నవ్వి, మహారాజా, మీరు మాకు మహారాజు. మీరు మంచిగా ఉంటే మేమందరం కూడా సంతోషంగా జీవించగలుగుతాం కదా! అందుకనేసి మేము మీ దగ్గరికొచ్చామనైతే జింక సమాధానం చెప్తుంది. చిలకమ్మ కూడా, మహారాజా, మేము మీకంటే చిన్నవాళ్ళం. మీరు ఒక్కొక్కసారి తప్పులు చేసినా కానీ మేము ఆ తప్పుల గురించి హెచ్చరిస్తూ ఉంటాము. అదే విధంగా మీకు మర్యాదను కూడా ఇస్తూ ఉంటామనైతే చెప్తుంది. ఇదంతా విన్న సింహం కొంచెం సిగ్గుతో తల కిందికి దించుకొని, నేను గర్వంతో మీ మీద ఈ విధంగా దాడి చేశాను కదా! నాది తప్పయింది. ఇప్పటి నుంచి నా రాజ్యంలోని ప్రజల మీద నేను ఎలాంటి దాడి చేయను. వాళ్ళని నేను సంతోషంగా చూసుకుంటాననైతే మాటిస్తుంది. మరొక వాగ్దానం కూడా చేస్తుంది. ఇక నుంచి నా బలాన్ని బలహీనుల మీద ప్రయోగించకుండా వారిని కాపాడడానికే నేను నా బలాన్ని ప్రయోగిస్తాననైతే ఒక వాగ్దానం అయితే చేస్తుంది. అది విన్న జంతువులన్నీ కూడా చాలా సంతోషంతో గెంతులేస్తూ ఆనందంగా ఎగురుతూ ఉంటాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, శక్తి ఉన్నవాడు వినయంతో ఉండాలి. దయ, క్షమ, స్నేహం అన్నది ఇవే నిజమైన బలాలనైతే మనకి ఈ స్టోరీ అయితే చెబుతుంది. మరి ఈరోజు నేను చెప్పిన కథ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే మన ఛానల్‌లో కొత్త కొత్త కథలైతే ప్రతిరోజు వస్తాయి. మీకు ఎలాంటి కథలు కావాలన్నది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.